బ్యాక్ టు న్యూస్. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రారంభించారు. సిటీ కోర్టు కాంప్లెక్స్గా నిర్మించిన ఈ భవనం ఏపీ హైకోర్టుగా సేవలు అందించనుంది. సుప్రీంకోర్టు, ఏపీ, తెలంగాణ న్యాయమూర్తులు, ఏపీ సీఎం చంద్రబాబు, న్యాయ అధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన కన్నుల పండువగా జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణం శిలాఫలకాన్ని రంజన్ గొగోయ్ ఆవిష్కరించారు. హైకోర్టు భవన నిర్మాణ విశేషాలతో కూడిన గ్యాలరీని సీజేఐ పరిశీలించారు. హైకోర్టు భవన నిర్మాణంపై అధికారులు వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 450 ఎకరాల్లో బౌద్ధ స్తూపాకృతిలో న్యాయనగరం నిర్మించనున్నారు. 819 కోట్లతో 12.2 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో హైకోర్టు శాశ్వత భవనాన్ని నిర్మించనున్నారు. ఆధునిక వసతులతో అత్యంత ఆకర్షణీయంగా నిర్మించిన జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రారంభించారు. ఈ భవన నిర్మాణాన్ని సిఆర్డీఏ 8 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. రాజస్థాన్ నుంచి తెప్పించిన శాండ్ స్టోన్ తో తాపడం చేసి భవనాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దింది. అమరావతిలోని న్యాయనగరంలో నిర్మించిన జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవనంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొనసాగిస్తారు. శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యాక ఏపీ హైకోర్టును దానిలోకి తరలించనున్నారు. అమరావతిలో శాశ్వత హైకోర్టు భవనానికి శంకుస్థాపన ఏపీ సాధించిన గొప్ప పురోగతి అన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. న్యాయం కోరుకునే వాళ్ళకి ఏపీ హైకోర్టు ఆశాదీపంలా కనిపిస్తుందన్నారు ఆయన. ఎన్ని ఇబ్బందులున్నా తాత్కాలిక హైకోర్టు భవనం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అత్యంత ఆధునిక నిర్మాణ శైలిలో హైకోర్టు భవనం నిర్మించారన్నారు. హైకోర్టు భవనం ఆంధ్రప్రదేశ్ ప్రజల సంస్కృతి, ఆనందానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అన్నారు. అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గొగోయ్ అత్యంత ఆధునిక నిర్మాణ శైలిలో హైకోర్టు భవనం నిర్మించారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పనితీరు అభినందనీయమన్నారు జస్టిస్ రంజన్ గొగోయ్. ఏపీకి కొత్త హైకోర్టు రావడం ప్రజలందరికీ ఆనందదాయకమన్నారు. రాజ్యాంగబద్ధమైన విధిని సక్రమంగా సకాలంలో సీఎం నిర్వర్తించారని అన్నారు. And also to celebrate the inauguration of the temporary official premise of the Andhra Pradesh High Court until the permanent structure is made available. I congratulate all the judges, lawyers and officers of the High Court as well as the people of Andhra Pradesh. Congratulations are also due to the state government and its officers who have tirelessly contributed towards speedy construction of this premise and who will continue to contribute in setting up the permanent seat. I will not compliment or congratulate the Chief Minister of the state because all that he has done is to perform his constitutional duty in providing the infrastructure to the judiciary. అమరావతి నిర్మాణంలో హైకోర్టు భవన నిర్మాణం ప్రధాన ఘట్టమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీకి ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయన్నారు. 2022 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్ర రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. ఏపీలో రానున్న నవ్య ఆవిష్కరణలు న్యాయ వ్యవస్థకు కూడా దోహదం చేస్తాయన్నారు చంద్రబాబు. అమరావతిలో నల్సార్ యూనివర్సిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సహకరించాలన్నారు. ఇందుకోసం అవసరమైన భూమి ఇస్తామని చెప్పారు చంద్రబాబు. ఇక్కడుండే రైతులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఈరోజు మేమందరం ఇక్కడ ఫంక్షన్ పెట్టుకోగలిగామంటే అది రైతులు ఇచ్చిన సహకారం, మీరు చూపించిన స్ఫూర్తి. మీరు కానీ ఆ రోజు కానీ ల్యాండ్ ఇవ్వకపోయింటే మేము ఇక్కడ కూర్చునే పనే లేదు, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఫంక్షన్ పెట్టుకునే పని లేదు. దీనికి పూర్తిగా రైతులందరినీ అభినందిస్తూ మరొక్కసారి భవిష్యత్తులో మీరే చూడబోతున్నారు. అమరావతి రాజధానితో పాటు హైకోర్టు నిర్మాణం చారిత్రాత్మకమన్నారు జస్టిస్ ఎన్వి రమణ. ఏపీ హైకోర్టు భవన నిర్మాణానికి భూములిచ్చిన ప్రజలకు అభినందనలు తెలిపారాయన. భూములిచ్చిన రైతుల త్యాగాలను ముందు తరాలు గుర్తుంచుకుంటాయన్నారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా భూమి సేకరించి భవనం నిర్మించడం గొప్ప విషయమన్నారు. 179 రోజుల్లోనే కొత్త భవనాన్ని నిర్మించి హైకోర్టు ఏర్పాటు చేశారన్నారు. ఈరోజు ఈ ఉన్నత న్యాయస్థానాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి గారి చేత ప్రారంభించబడి ఈ భవనం నుండే రేపటి నుంచి ఈ రాష్ట్రంలో న్యాయ పరిపాలన సాగబోతుంది. పవిత్ర కృష్ణా తరంగాల సవడిలో తెలుగు సంస్కృతి పవనాల వీచికతో పరవశించే ఈ నేలపై రాజధానితో పాటు హైకోర్టు నిర్మాణం కావటం చారిత్రాత్మకం. ఈ అమరావతి నేల నుండే ప్రేమ, కరుణ, క్షమ అనే మానవతావాద విలువల్ని చాటిన బౌద్ధ మతం వెలసిల్లింది. శాతవాహనులే రాజులైనటువంటి ఈ గడ్డపైనే తెలుగు జాతి ప్రతిభా ప్రభావాలకు పునాది పడింది. కృష్ణమ్మ తల్లి గలగలలు ఈ ప్రాంతానికి జీవన వేదం కాగా, ఈ గడ్డ నూతన రాష్ట్ర పాలనకు కేంద్రం కావటం, ఈ బృహత్తర పరిణామానికి మన తరం భాగస్వాములు కావటం మన అదృష్టం. హైకోర్టు తాత్కాలిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ తెలంగాణ న్యాయమూర్తులు, న్యాయాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.